కాంగ్రెస్ ఎవరు నిలబడ్డారు? చంద్రిక ఝాన్సీ రాణి మిరాజ్ డెవలప్ అవుతుంది వాళ్ళతోనే అవుతుంది అని మనం అనుకుంటున్నాం. అవకాశం ఇద్దాం. 15 ఏళ్ళ నుంచి ఎవరికి ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వితౌట్ పవర్ వాళ్ళు చేసిండ్రు, పవర్ లేకున్నా కూడా కొంత పని చేసిండ్రు, కొంత ప్రజల్లో ఉంటారు, సపోర్ట్ చేసిండ్రు. పేరేంటి? మొహమ్మద్ అజరుద్దీన్. ఇప్పుడు కొత్త ఆయనకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇప్పటిదాకా డ్రైనేజ్లు అది మన రోడ్ సెక్షన్స్ స్ట్రీట్ లైట్లు కూడా లేకుండే, అవి కూడా పెట్టించాడు. మౌలిక వసతులు లేవు, వసతులు ఏం లేవు. అంటే మనకు మెయిన్ పవర్ సప్లై చక్కగా లేకుండే, ఇంకా డ్రైనేజ్ కూడా చక్కగా లేకుండే. అది చాలా మంచి అభివృద్ధి చేశాడు. ఇంకా గెలిస్తే ఇంకా మంచిగా చేస్తాడని కోరుకుంటూ, ఒకసారి కాంగ్రెస్కి గెలవాలని కోరుకుంటూ చంద్రికకి ఓటేయాలని కోరుకుంటున్నాను. మనకు డెవలప్మెంట్స్ కావాలి. లేకుంటే ఓడిస్తాం, జిదాదిగా ఓడిస్తాం మీరాజ్ భాయ్కి. అంటే కాంగ్రెస్కి వేస్తాం, మీరాజ్ భాయ్కి వేస్తాం. ఆయన మీద ఏం నమ్మకం ఏమన్నా చేసిండు? చాలా పవర్ లేకుండా చాలా చేసిండు, ఇంకా ఆయనక ఇంకా మంచిగా చేస్తాడు. సపోర్టు ఎక్కువ మ్యారేజ్ ఉందంటారు. మీరాజ్ భాయ్ మీదే డివిజన్ ఇక్కడ నుంచి మన మిరాజ్ భాయ్ నిలబడుతున్నారు. ఆయన జెన్యున్ క్యాండిడేట్ అండ్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్. ప్రతి చిన్న పెద్ద నుంచి ఆయన సాయం చేస్తున్నారు. ఈ రోడ్ డెవలప్మెంట్ కూడా చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 53వ డివిజన్ చంద్రిక మెహరాజ్. సో గతంలోనే అక్కగారితో ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రచారం ఎలా కొనసాగుతుంది, మరియు ఇక్కడ డివిజన్కి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్కారం అందరికీ. నా పేరు చంద్రిక మెహరాజ్. 53వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరపున నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాకు కావాలి. ముఖ్యంగా మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలను, ముందుకెళ్ళగలను. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏది ఉన్నా కూడా మీ ఇంటి బిడ్డను కాబట్టి నన్ను ఆదరిస్తారని, నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ ప్రచారంలో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? పబ్లిక్ బాగుంది, మంచి రిసీవింగ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మా క్యాన్వాసింగ్ కూడా బాగా జరుగుతుంది. అందరి నోట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అభిమానం, వాళ్ళ యొక్క మమ్మల్ని రిసీవింగ్ చేసుకున్న విధానాన్ని బట్టే తెలుస్తుంది. బాగుంది. ఇక్కడ ప్రస్తుతం ఈ డివిజన్లో, ఎందుకంటే మీరు కూడా స్థానికులే, మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, ఏం సమస్యలు గుర్తించారు? డ్రైనేజ్ అంటే ఇక్కడ కొన్ని మేము లేనప్పుడు కూడా, ప్రభుత్వం లేనప్పుడు కూడా మాకు కొన్ని సమస్యలు మేము చూసాం, పట్టించుకున్నాము. ఆ టైంలో మేము పార్టీలో ఉండి కొన్ని పనులు కూడా మేము చేయించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పక్కన ఒక డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది, పెద్ద ఎత్తుననే ఉంది. అది వర్షం వచ్చినప్పుడల్లా కూడా అక్కడంతా వాటర్ అనేది బాగా నిండిపోవడము, ఆ మురికి వాటర్ అంతా కూడా ఇళ్ళకి మధ్యలోకి రావడము, అక్కడ ఉన్న ప్రజలు బాగా ఇబ్బంది పడ్డము. గత టైంలో ఏంటిదంటే ఉన్నప్పుడు సరిగ్గా పట్టించుకోకపోవడం, దాని పట్ల సరిగ్గా వాటి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోవడం. ఒకవేళ ప్రభుత్వం దానికి తీసుకున్నా కూడా అప్పుడు ఉన్న కార్పొరేటర్ దానికి తగ్గట్టుగా సరైన అది పట్టించుకోకపోవడంతో అది ఏంటిదంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? ఇప్పుడు ఇప్పుడు నేను వాళ్ళ మధ్యలో ఉన్నా, వాళ్ళ దగ్గర వాళ్ళతోని ఏ ప్రాబ్లం ఉన్నదన్నది వాళ్ళు నిరభ్యంతరంగా నా దగ్గరకు వచ్చి చెప్పచ్చు. లేదా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ప్రత్యేకించి అడుగుతా. మరి ఇంకేంటంటే ప్రతిసారిగా మేము కొన్ని పెట్టుకున్నాము, నేను మేము గెలిచిన తర్వాత అవి ఏంటి అన్నది నేను తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే మేము ఏదనుకున్నామో కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చిన సమస్యల మీద మేము ఫస్ట్ అవే టార్గెట్ పెట్టుకున్నాం. డివిజన్ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, భాయ్ లోగోకు సబ్కో మేరా సలాం और సబ్కో నా నమస్కారం. అందరికీ చేతులెత్తి మీకు ఒకటే కోరుతున్నా, అమ్మ అందరిట్లో బెస్ట్ ఎవరో వాళ్ళని ఎంచుకోండి. గత 5 సంవత్సరాల నుంచి మీ ముందున్న, ఓడిపోయినా కానీ మీ ముందున్న మీ ఆశీస్సులతో నాతోని తోచినంత పనులు చేయించాను. గత 2020లో నేను సేమ్ కాంగ్రెస్ పార్టీతోనే పోటీ చేశాను. 60 డివిజన్లలో చాలా పెద్ద మెజారిటీ నాది. కొద్ది ఓట్లతోనే నేను ఓడిపోయాను. అయినా కానీ పార్టీని పట్టుకొని పనిచేశాను, మాట నిలబెట్టుకున్నాను. అదే మాట మీద ఉండి నేను పార్టీకి పనిచేస్తూ 2026 ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. అప్పుడైతే గతంలో ప్రభుత్వం లేకుండే, ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను ఇంకా చురుకుగా పనిచేస్తాను. అందరి పనులను, అందరి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద నేను దృష్టి పెట్టి, ప్రతిదీ నాకు తెలుసు
కానీ నాకు పవర్ లేకపోవడం వలన నాతోని తోచినంత పనులు చేయించాను. ఈ 5 సంవత్సరాలు కూడా ఒక రోడ్ కూడా శాంక్షన్ చేశాను. అది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆగిపోయింది. సుడా నిధుల్లో రోడ్ శాంక్షన్ అయింది. అది కూడా ఇది 6-4-456 నుండి మొదలుపెట్టుకొని 6-6-6-50-1 వరకు ఇక్కడ ఏడ జెండా చౌరస్తా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీను మన రోడ్ కూడా శాంక్షన్ అయింది సుడా నిధుల్లో. అది కూడా శాంక్షన్ చేశాను. మన దుర్గామాత పెట్టే ప్లేస్లో కూడా హైమస్ లైట్ అమర్చించాను. అది కూడా మొదలైపోయింది. రాబోయే కాలంలో మీరు నాకు ఆదరించి మీరు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎలాగైతే నా దగ్గర పవర్ లేకున్నా నేను చిన్న చిత్కు పనులు చేసుకుంటా పోయినా, ప్రజల్లో వండుకుంటా పోయినా, కష్టకాలంలో నేను ప్రజలతోనున్నా, ఏదైనా సమస్య వచ్చినా నేను ముందుగా ఉన్నా, వర్షాల వలన కలిగే ఇబ్బందుల వలన నేను అన్నిట్లో నేను ముందుగా ఉన్న చురుకుగా ఉండి పని చేశాను. ఇప్పుడు అక్కడ పెద్ద సమస్య శ్రీదేవి హాస్పిటల్ గల్లీలో, అది ఎన్నో ఏళ్ళ నుంచి అట్లనే పెండింగ్ ఉంది. అలాగే అక్కడ మన సాయినగర్ వెళ్ళే ఆ ప్లేస్లో కూడా ఒక సమస్య ఉంది. అందరి సమస్యలు తీరుస్తాను. మీ కళ్ళ ముంగట అన్ని విధాలుగా పనులు చేసి చూపిస్తాను. నేను మీకు మాటిస్తాను, ప్రతి 3 నెలలకోసారి గల్లీ బాట గల్లీకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ అయినా అందరి సమక్షంలో ఒక మీటింగ్ ఉంటుంది. ప్రతిదీ మనకు అందరికీ అనుకూలంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని అందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి చేర్చేలాగా నేను ప్రమాణం చేస్తున్నాను. మీరు అందరూ ఈ 2 రోజుల తర్వాత మీ ముంగట రిజల్ట్ ఉంటుంది. మీరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు అమ్మ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ కలిసి నాకు అత్యధిక మెజారిటీతోని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. రాబోయే 2 రోజుల్లో మా భవిష్యత్తు అనేది మీ చేతిలో ఉంది. మీరు బెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంచుకోండి. ఇన్ని రోజుల నుంచి చూసింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అమ్మ. మీరందరూ ఆదరించి నాకు ఓటేస్తారని నేను ఆ దేవునితో కోరుకుంటున్నాను. ప్రజలందరితోని కోరుకుంటాను. అందరూ ఆదరించాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి చంద్రికా మేరాజ్ని గెలిపించాలని మీ అందరి ఆశీస్సులు మాతో ఉండాలని గత 5 ఏళ్ల వరకు మీకు కట్టుబడి ఉంటాను. ప్రతిదీ అనుకూలంగా ఉన్నట్టు చేసుకుంటాను. ప్రతి విషయం మీతోని షేర్ చేస్తాను. 6 నెలలకోసారి మన వాడ మీటింగ్ చేసుకుందాం. అందరితో కలిసిమెలిసిగా ఉంటాను. మీరు ఆశీర్వదించాలని కోరుతూ జై కాంగ్రెస్.